ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని మనందరము ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. యేసయ్య, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మేము ఈ రీతిగా చేరడానికి సహాయం చేసినందుకే వందనాలు. మీ మాటలు వినాలని ఆశపడతా ఉన్నాం. మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఒకనొక దినాన ఆఫ్రికా దేశానికి ఒక వ్యక్తి సువార్త చెప్పడానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడుంటున్న అనేక మంది జనాంగంతో ఆయన కలిసి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రేమను చూపించి తను ఎంతగానో కలువరి సిలువలో మరి ఆయన మరణించడానికి ఇష్టపడిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. మానవాళిని ఎంతగానో ప్రేమించాడు, వారి యొక్క అవసరతలన్నిటిని తీర్చాడు. అనేక మంది రోగగ్రస్తులను బాగు చేశాడు, అనేక మందికి దెయ్యాలను పారద్రోలాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతా ఉంటున్నప్పుడు, ప్రకటిస్తా ఉన్నప్పుడు ఆయన ఎంతో ప్రేమ కలిగి ఎంతో పరిశుద్ధంగా మానవుల మధ్యలో నడియాడాడు అని చెబుతా ఉంటే, మరి ఆ దేశ ప్రజలందరూ కూడా, ఆ తెగవారంతా కూడా ఆయనతో, ఆయన ఎప్పుడయ్యా వచ్చింది? 2000 సంవత్సరాల క్రితమా? ఆయన మొన్నటిదాకా మాతోనే ఉన్నాడు కదా, ఆయన మొన్నటిదాకా మాతోనే ఉండి మాతో కలిసి తిరిగాడు అని వారు చెప్తా ఉంటే ఈ యొక్క సువార్థికుడు ఆశ్చర్యపోయాడంట. అంటే మీతో ఉన్నాడా? మీతో తిరిగాడా? మీ మధ్యనే నివాసం చేశాడా అని అంటే, అవునండి బాబు, కావాలంటే రా, మేము ఆయన సమాధిని చూపిస్తాము. ఆయన ఇక్కడే చనిపోయాడు. ఆయన ఇక్కడే చనిపోతే మేము ఆయనను ఇక్కడే మా దగ్గరే మేము సమాధి చేసుకోవాలని అనుకున్నాం. కానీ ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి ఆయన బాడీని తీసుకెళ్లారు. ఆయన గుండెను మేము మా దగ్గరే సమాధి చేసుకుని ఉంటా ఉన్నాము అని చాలా ఆసక్తిగా ఆ యొక్క సువార్థికుడికి వీళ్ళు చెప్తా ఉన్నాడంట. సరేనని చెప్పి ఆ సువార్థికుని తీసుకెళ్లి ఆయన యొక్క సమాధి చూపించారంట. ఆ సమాధి మరి ఎవరిదో కాదు, డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మిషనరీది. నరరూప రాక్షసులుగా ఉంటున్న ఆ తెగల మధ్య ఆయన సువార్తను ప్రకటించిన వాడిగా ఉంటా ఉన్నాడు. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువుని చెప్పిన వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడుంటున్న వారందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ లో యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగారు. డేవిడ్ లివింగ్స్టన్ లోనే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు అంటే ఇలా ఉంటాడు అని వారు గుర్తించుకునేటట్లుగా ఆయన అలా వారి మధ్య జీవించాడు. ఎంత ప్రేమగా వారిని పలకరించేవాడు, ఎంత చక్కటి పరిచర్య వారి మధ్య చేసిన వాడిగా ఉంటున్నాడు. బాగులేని వారి కొరకు ఎంతో శ్రద్ధగా వారిని ఆయన దగ్గర తీసుకొని వారికి పరిచర్య చేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. దిక్కులేని వారిని అనేక మందిని ఆయన దరి చేర్చుకొని ఆయన వారిని ఆదరించిన వాడిగా ఉంటా ఉన్నాడు. సో ఆయనలో వారికి యేసు క్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే చాలా మంచి మాట ఉంటది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. ఎవరైతే దేవుని నమ్మిన వారు, ఎరిగిన వారిగా ఉంటున్నామో, మనము ఎలా ఉండాలి అంటే, మనము కూడా క్రీస్తులాగా మనం ఉండాలి. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్టు ఉండాలి. నిన్ను చూసి ఎవరైనా అలా చెప్పగలరా? ఇదిగో ఈ అన్నను చూస్తే నాకంతా యేసు ప్రభువే కనబడుతున్నాడు, ఈ అక్కలు అన్ని యేసుక్రీస్తు ప్రభు లక్షణాలే కనబడతా ఉన్నాయి
ఈమెలో ఆయనలో దేవుని యొక్క లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నాయని ఎవరైనా చెప్పగలిగే పరిస్థితి ఉందా? లేదు కదా. మన మాట వింటేనే చాలా మంది అసహించుకుంటున్న వ్యక్తులు ఉంటా ఉన్నారు. మనము రోడ్డుని వెళుతుంటేనే మనల్ని చూసి అనేక మంది తీసి ఇల్లేంది క్రైస్తవులు నాయన అని చెప్పుకునేటట్లుగా ఉంటా ఉంది మన యొక్క ప్రవర్తన, కాదంటారా? దేవుడు అంటా ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ఆయనలాగా ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదిగే వారంగా ఉండాలి. అంతేగాని మనం అనేక మందికి ఆటంకులుగా అడ్డంకులుగా మనం ఉండకూడదు. నిన్ను నన్ను చూసి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రాగలిగే పరిస్థితి ఉండాలే గాని ఆయన ఉంటే నేను రాను పోను, ఆ ఉంటే అబ్బే నేను రాను, వాళ్ళేం మారలేదు ఇక మేమేం మారుతాం అన్న పరిస్థితిని మనం కల్పించకూడదు. ఎలా ఉంటున్నాం? క్రీస్తులాగా మనం ఉండగలుగుతున్నామా? ఎల్లప్పుడూ ప్రేమగా మనం ఉండగలుగుతున్నామా? సత్యాన్ని చెప్పుచూ సత్యవంతంగా జీవించగలుగుతా ఉంటున్నామా? యేసు క్రీస్తు ప్రభువుని పోలి మనము నడుచుకునే వారంగా ఉంటున్నామా? ఆలోచన చేద్దాం. ఉదయకాల సమయంలో నిన్ను చూచి అలా అనుకునే పరిస్థితిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులాగా ఉండడానికి అన్ని విషయాల్లో ఎదగండి అని దేవాతి దేవుడు మనల్ని వేడుకుంటా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఆ విధంగా కోరుకుంటా ఉంటున్నదిగా క్రీస్తులాగా ఉండటకు మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎక్కడెక్కడైతే మనలో లోటుపాట్లు కనబడతా ఉంటున్నాయో వాటన్నిటిని మనం సరి చేసుకొని, ఇదిగో ఈ విషయాలలో నేను మార్పు చెంది ఎక్కడా కూడా ఇంకా నేను నాలో మైనస్లు అన్నట్టు లేకుండా నన్ను చూస్తే క్రీస్తుని చూసేటట్టుగా నేను ఉండాలి అని నువ్వు ఒక నిర్ణయానికి నువ్వు రాగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో కూడా క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ఆయన మంచి మనస్సును నీకు అనుగ్రహిస్తాడు. మంచి ప్రవర్తన, మంచి జీవితాన్ని, మంచి హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని దగ్గర చిన్న ప్రార్థించి, ప్రభువా నన్ను చూస్తే నిన్ను చూసినట్టుగా నేను జీవించాలి ఆయన, ఆ విధమైన జీవితాన్ని నాకు దయచేయి ప్రభు అని దేవుని వేడుకుందాం. దేవుడు మనకు మేము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ తీసుకొచ్చారు. ఆఫ్రికా దేశ ప్రజల మధ్య అయ్యా మీలాగే జీవించారు, మీలాగే ప్రేమ చూపించారు, మీలాగే సత్యవంతంగా యథార్థవంతంగా వారి మధ్య నడియాడిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మేము కూడా నాయన మీలాగా జీవించడానికి సహాయం చేసి నడిపించి ఈ రీతిగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి పక్షాన నిలబడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.